నమస్కారం. ఒకప్పుడు దౌత్యపరంగా కత్తులు దూసుకున్న రెండు దేశాలు కేవలం రెండేళ్లలో కొన్ని బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకుంటున్నాయంటే నమ్మగలమా? అవును, మనం మాట్లాడుతోంది ఇండియా, కెనడా గురించే. ఇంతకీ ఈ అనూహ్యమైన మార్పు ఎలా సాధ్యమైంది? దాని వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్నేహం, ఈ డీల్స్ ఇవేమీ రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కావు. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. ఆ కథ తెలియాలంటే మనం 2 ఏళ్లు టైంలో వెనక్కెళ్ళాలి. మొదటి భాగం ఒక హై స్టేక్స్ రీబూట్. ఇప్పుడు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇండియా పర్యటనలో ఉన్నారు కదా. ఇది ఏదో మామూలు టూర్ అనుకుంటే పొరపాటే. రెండు దేశాల మధ్య దాదాపు గడ్డకట్టుకుపోయిన సంబంధాలను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఇదొక పెద్ద ముందడుగు అనమాట. ఒకసారి చూడండి, 2 ఏళ్ల క్రితం పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంత తేడా ఉందో. ఒకప్పుడు ఒకరి డిప్లొమాట్లను మరొకరు దేశం విడిచిపోమన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఫార్వర్డ్ లుకింగ్ పార్ట్నర్షిప్ అని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చారంటే ఇది మాటలు కాదు, కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నట్లే. సరే, రెండో విభాగానికొస్తే సంక్షోభం నుంచి సహకారం దాకా. అసలింతకీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంతలా ఎందుకు చెడిపోయాయి? మరి అంతలోనే మళ్ళీ ఇంత స్నేహం ఎలా కుదిరింది? ఆ జర్నీ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కథ మొదలైంది 2023 జూన్లో. బ్రిటిష్ కొలంబియాలో ఒక హత్య జరిగింది. ఆ హత్యకు ఇండియా ఏజెంట్లకు సంబంధముందని కెనడా అప్పటి ప్రధాని ఆరోపించారు. అంతే, ఒక్కసారిగా మంటలు చెల్లరిగాయి. ఇద్దరూ ఒకరి డిప్లొమాట్లను ఒకరు బహిష్కరించుకున్నారు. సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాని ఆ తర్వాత కెనడాలో ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ప్రధాని వచ్చారు. అక్కడి నుంచి సీన్ మారింది. ఇద్దరు ప్రధానులు వేర్వేరు సమ్మిట్లలో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, మళ్లీ అంత సెట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. చూశారా, కేవలం రెండేళ్లలో ఎంత పెద్ద మార్పో! ఇండియా టూర్కి బయలుదేరడానికి ముందే కెనడా వైపు నుంచి ఒక చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే, ఇండియా ఏజెంట్లు మా దేశంలో ఇప్పుడు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరపడం లేదని మాకు పూర్తి నమ్మకముంది అని. ఈ ఒక్క మాటతో వాతావరణం మొత్తం చల్లబడింది. ఒక కొత్త మొదలుకు దారిపడింది అన్నమాట. సరే, ఇంతకీ రాజకీయంగా ఇంత గొడవపడిన దేశాలు ఉన్నట్టుండి స్నేహితులుగా ఎలా మారిపోయాయి? దీని వెనక ఉన్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? సమాధానం ఎకనామిక్స్, అంటే డబ్బు. అవును, రాజకీయాలను పక్కకు నెట్టిమరీ ఈ రెండు దేశాలను దగ్గర చేసిన ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2.8 బిలియన్ డాలర్లు ఈ కొత్త బంధానికి పునాది వేసిన అంకే ఇది. ఇదేదో చిన్న మొత్తం కాదు. కెనడాకు చెందిన కామెకో కార్పొరేషన్ అనే కంపెనీ ఇండియాకు వచ్చే 10 ఏళ్లలో యురేనియం సప్లై చేయడానికి కుదుర్చుకున్న ఒక మెగా డీలిది. ఇండియాకు తన ఎనర్జీ అవసరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ కోసం న్యూక్లియర్ పవర్పై చాలా ఫోకస్ పెట్టింది. అయితే ఆ న్యూక్లియర్ రియాక్టర్లు నడవాలంటే యురేనియం కావాలి. ఈ డీల్ సరిగ్గా ఆ అవసరాన్నే తీరుస్తుంది. 2020లో ఆగిపోయిన న్యూక్లియర్ సప్లై ఇప్పుడు మళ్లీ ఈ భారీ డీల్తో మొదలవడం నిజంగా రెండు దేశాలకు పెద్ద రిలీఫ్. అయితే ఈ మెగా డీలంతా ఈజీగా జరగలేదు. దీని వెనక ఇండియా 2025లో తెచ్చిన శాంతి చట్టం అనే ఒక ల్యాండ్మార్క్ యాక్ట్ ఉంది. ఈ చట్టం ఏం చేసిందంటే, అప్పటివరకు గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లోకి ప్రైవేట్, ఫారిన్ కంపెనీలను కూడా అనుమతించింది. అంతే, కెనడా లాంటి దేశాలకు ఏకంగా $214 బిలియన్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇండియా టార్గెట్ ఏమీ చిన్నది కాదు. ఇప్పుడున్న 8.8 గిగావాట్ల న్యూక్లియర్ కెపాసిటీని 2047 కల్లా ఏకంగా 100 గిగావాట్లకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. అంటే 10 రెట్లకు పైగా. మరి ఇంత పెద్ద టార్గెట్ను రీచ్ అవ్వాలంటే కెనడా లాంటి నమ్మకమైన పార్ట్నర్ ఖచ్చితంగా కావాలి కదా. గ్లోబల్ సెక్యూరిటీ రివ్యూ వాళ్లు చెప్పినట్టు రాజకీయ విభేదాల కన్నా ఆర్థిక ప్రయోజనాలే మరోసారి గెలిచాయి. ఈ ఒక్క మాట చాలు ఇండియా కెనడా మధ్య ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి. ఇక 4వ విభాగానికి వద్దాం. ఈ కథంతా కేవలం యురేనియం గురించే కాదు, అంతకు మించి. ఇండియా, కెనడా ఇప్పుడు కేవలం ఒక బిజినెస్ డీల్కే పరిమితమవ్వట్లేదు. భవిష్యత్తు కోసం ఒక పెద్ద ఎకనామిక్ పార్ట్నర్షిప్నే నిర్మించుకుంటున్నాయి. అదెలాగో చూద్దాం. ఉదాహరణకు ఈ ఏసీఐటీ భాగస్వామ్యం చూడండి. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా ఈ 3 దేశాలు ఉన్నాయి. దేనికోసం? క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్ ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద కలిసి పనిచేయడానికి. అంటే 3 దేశాల బలాన్ని ఒకే చోట కలపడం అన్నమాట. ట్రేడ్ విషయంలో కూడా టార్గెట్స్ చాలా పెద్దవిగా పెట్టుకున్నారు.
ఇప్పుడు సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి అనేది లక్ష్యం. అంటే దాదాపు 4 రెట్లు పెంచాలి. కెనడాకు ఇది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ల వ్యాపారం ఎక్కువగా అమెరికా మీదే ఆధారపడి ఉంది. కానీ అమెరికా నుంచి టారిఫ్ల రూపంలో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. అందుకే ఇండియా లాంటి పెద్ద వేగంగా ఎదుగుతున్న మార్కెట్తో సంబంధాలు పెంచుకోవడం వాళ్లకి స్ట్రాటజిక్గా చాలా ముఖ్యం. సరే, ఇక చివరి విభాగానికొచ్చేశాం. అంతా బానే ఉంది, డీల్స్ కుదిరాయి, భవిష్యత్తు ప్రణాళికలు బాగున్నాయి. కాని అంతా సాఫీగా సాగిపోతోందా? గతాన్ని అంత ఈజీగా మర్చిపోగలరా? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఒక అపనమ్మకం యొక్క చరిత్ర కూడా ఉంది. ఈ అపనమ్మకానికి కారణం 1974లో జరిగింది. అప్పట్లో కెనడా శాంతియుత ప్రయోజనాల కోసమని చెప్పి ఇండియాకు ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఇచ్చింది. కాని ఇండియా అదే రియాక్టర్లో తయారైన ప్లూటోనియంను వాడి స్మైలింగ్ బుద్ధా పేరుతో అణుబాంబు పరీక్ష చేసింది. అంతే, కెనడాకు షాక్. వెంటనే ఇండియాపై ఆంక్షలు పెట్టింది. దశాబ్దాల పాటు న్యూక్లియర్ సప్లై ఆపేసింది. ఆ దెబ్బ అలాంటిది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: కొన్ని బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలు, దశాబ్దాలుగా ఉన్న ఈ అపనమ్మకాన్ని, ఈ చారిత్రక గాయాన్ని పూర్తిగా మాన్పగలవా? ఇండియా కెనడా కథ మనకొకటి స్పష్టంగా చెప్తోంది. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దేశాల అవసరాలు మారినప్పుడు పుత్తులు కూడా మారిపోతాయి. మరి ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ప్రపంచ దౌత్యానికి ఒక కొత్త దారి చూపిస్తుందా? ఈ మోడల్ భవిష్యత్లో ఎలాంటి మార్పులకు దారితీయొచ్చు? ఆలోచించాల్సిన విషయమే.